రకరకాల భయాలు ఏం చేస్తాయో తెలుసా? మానసికంగా నిన్ను కృంగతీస్తాయి, ఫలితంగా ఆరోగ్యానికి హాని చేస్తాయి. భయం ఆరోగ్యానికి హాని చేస్తుంది. భయం ఆనందాన్ని లేకుండా చేస్తుంది. భయం ఆప్యాయతలను కూడా, అనురాగాన్ని కూడా దూరం చేసేస్తుంది. భయం ఆర్థికంగా నష్టపరుస్తుంది. నువ్వు భయం కలిగి ఉన్నప్పుడు సరైన నిర్ణయాలు తీసుకోలేవు. భయంతో నిండిపోయినప్పుడు సరిగా ఆలోచించలేవు. వ్యాపారం చేసేవాళ్ళు సరైన నిర్ణయాలు తీసుకోకపోతే, సరైన చోట పెట్టుబడి పెట్టకపోతే నష్టాలు బారి పడిపోతారు, ఆర్థికంగా చితికిపోతారు. అడుగుతున్నాను ఈరోజు, నీ జీవితంలో ఏ భయం నీలో ఆరోగ్యాన్ని లేకుండా చేస్తుంది? ఏ భయం నీలో ఆనందం లేకుండా చేస్తుంది? ఏ భయం నీలో ఆత్మీయత లేకుండా చేస్తుంది? ఏ భయం నీలో ఆప్యాయత, అనురాగం లేకుండా చేస్తుంది? ఏ భయం ఆర్థికంగా నిన్ను నష్టాల, కష్టాల పాలు చేస్తుంది? ఒక్కసారి ఆలోచించు. నా ప్రభు అయిన యేసుక్రీస్తు సెలవిస్తున్నాడు, భయపడకుడే. బైబిల్లో ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, సుమారు 366 సార్లు భయపడకుడే అని దేవుడు సెలవిచ్చాడు. అనగా ప్రతిరోజు దేవుడు నీకు ఇచ్చేటటువంటి అద్భుతమైన అభయం ఏంటో తెలుసా? భయపడద్దు. ఎందుకు భయపడొద్దు అని దేవుడు అంటున్నాడంటే, నేను నీకు తోడై ఉన్నానో, భయపడవలసిన అవసరము లేదు.